లాస్ట్ వీక్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మేల్ సత్యాగ్రహం అనే ఒక ఈవెంట్ జరిగింది. అఫ్ కోర్స్ దాంట్లో కొంచెం లీడ్ చేసిన క్యారెక్టర్స్లో శేఖర్ భాష గారు కూడా ఉన్నారు. అసలు ఆ కార్యక్రమం ఏంటి, దాని మోటివ్ ఏంటి, ఇవన్నీ కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే విజ్ఞాన్. ఒకటి, మొన్న ఏప్రిల్ 19కే ఎందుకు పెట్టారు ముహూర్తం? అంతకుముందే చాలా రోజుల నుంచే సమన్వయం జరుగుతుంది. కారణం అనేది ఏం లేదు, బట్ ఆ రోజు కుదిరింది అందరికీ. ఒక అక్రాస్ ఇండియా దాదాపు ఒక 90 NGOs, అందులో భార్యాబాధితుల సంఘాలు ఉన్నాయి, సేవ్ మెన్ ఫౌండేషన్స్ ఉన్నాయి, ఇలా చాలామంది తమిళనాడు, ఆంధ్ర, కేరళ ఇలా అందరూ కలిసి ఒక డేట్ అనుకున్నారు. సో ఆ డేట్ను మొన్న ఈ ఎస్పెషల్లీ అతుల్ సుభాష్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కోఆర్డినేషన్ అంతా చేశాడు. సో భారీ ఎత్తున ఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో, ఆ పార్క్ పక్కనే ధర్నా చౌక్లా ఉంటుంది, అక్కడ పెట్టారు. ఢిల్లీ దద్దరిల్లిపోయే రేంజ్లో మొత్తం మన మీడియా వాళ్ళందరూ వచ్చారు, మన తెలుగు మీడియా, ఢిల్లీ బ్యూరో వాళ్ళందరూ వచ్చారు. సో గట్టిగా జరిగింది. నాకు నా ప్రయాణం నిజంగానే ఆయనతో పోల్చుకోలేం, కానీ అలా కొంచెం అనిపించింది. స్వామి వివేకానంద చికాగో వెళ్ళినప్పుడు ఆయనకి మాట్లాడడానికి అవకాశం దొరకకపోతే ఒక్క 2 నిమిషాలు మాట్లాడతానండి అని చెప్పి వెళ్ళింది. నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక 50 మంది దాకా మన తెలంగాణ, ఆంధ్ర స్టేట్ నుంచి వెళ్ళారు. అందులో 50 మంది మగవాళ్ళు, 50 మంది దాకా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మగవాళ్ళ కోసం పోరాడడానికి వచ్చిన ఆడవాళ్ళు వీళ్ళంతా. అంటే వాళ్ళ తమ్ముళ్ళకి, లేకపోతే వాళ్ళ తండ్రికి, వాళ్ళ భర్తకి అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలా సరే నేను వెళ్ళాను. పొద్దునే వెళ్ళి ఆ జంతర్ మంతర్ అని చెప్పారు కదా అని చెప్పి ఎత్తుకొని వెళ్ళి ఆ జంతర్ మంతర్కి వెళ్తే ఆ పార్క్లో ఎవడలేడు. పొద్దున్న ఫ్లైట్ 5:30కి వెళ్తే 7:30కి వెళ్ళి అక్కడికి వెళ్తే ఎవ్వడలేడు. సర్లే వస్తారులే అని చెప్పి అక్కడ కూర్చొని నిండిపోలా, ఎవరు రాలా. నాకు చూసి పొద్దున్న 2:30కు లేచా ఫ్లైట్ కోసం, నిద్రలేదు. ఆ బెంచ్ మీద పడుకొని నిద్రపోయా కాసేపు. కాస్త ఎక్కడో సౌండ్లు పడతాయి, అయ్యో పురుష యోగ ఆనా హే అదేంటి వచ్చేసారు. మన వాళ్ళని చూస్తే ఎవడలేడు. పార్క్లో అందాలు చూడడానికి వచ్చిన వాళ్ళు తప్ప. సరే ఎక్కడో సౌండ్ వినపడుతుంది, ఇక్కడ కాదు నాకు అర్థం. తర్వాత భయ్యా ఈ ఆవాజ్కి ఎదురు చేరా అంటే ఐజా జావా అంటే పోయా. డ్రెస్కి వెళ్ళాను. జంతర్ మంతర్ అని చెప్పారు వాళ్ళు. జంతర్ మంతర్ పక్కన ధర్నా చౌక్ ఒకటి ఉంది. ఇప్పుడు మన ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడానికి ప్లేస్ ఉంటుంది. అలా సో మొత్తానికి వెళ్తే అక్కడ కనబడ్డారు. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, అక్కడ మన వాళ్ళు కొంతమంది కనబడేటప్పటికి అబ్బా తెలుగు వాళ్ళు కనబడ్డారా అని చెప్పారు. సో అలా నేను అక్కడికి వెళ్ళేటప్పటికి భార్యాబాధితుల సంఘం వాళ్ళు కొంతమంది నన్ను గుర్తుపట్టి కొన్ని ఫోటోలు తీసుకోవడం. తర్వాత ఢిల్లీలో ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. దీని తర్వాత అప్పుడు మన తెలుగు శాటిలైట్ ఛానల్స్ వాళ్ళ బ్యూరోస్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళు రావడం జరిగింది, గట్టిగా జరిగింది. సో నేను అందరూ మొత్తం హిందీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, హిందీలోనే మాట్లాడుతున్నారు. అసలు అటు సైడ్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ ఒక ముక్క కూడా రాదు బయటికి. వాళ్ళు మాట్లాడితే కూడా హిందీ మాట్లాడతారు. మనకి హిందీ తోడా ఆతా హై. సో మొత్తానికి వెళ్ళి అడిగా, నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతానంటే చాలా మంది ఉన్నారంటే ఒక్క 2 నిమిషాలని అడిగి సరే తీసుకున్నా. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మెన్స్ కమిషన్ రావాలి, బేసికలీ మెన్స్ కమిషన్ రావాలి, హీ టీమ్స్ రావాలి, మనం ఒక్కరు గట్టిగా డిమాండ్ చేసాం. మెన్స్ కమిషన్ కోసం పురుష ఆయోగ్ అంటారు హిందీలో దాన్ని. మాట్లాడుతున్నాయి పెద్ద వాళ్ళు, లాయర్లు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఇలా ఎన్ని బతుకులు చితికిపోయినాయి, ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు, అలా వాళ్ళ మొత్తం డిస్ప్లే చేశారు. దాదాపు ఒక 100 మందికి పైగా అలా బోర్డులో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ స్టోరీస్ పెట్టారు. తక్కువ నిజంగానే లక్షల మంది చనిపోయారు. సో అలా చెప్తున్నారు వాళ్ళు, స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. దాన్ని ఏమంటారు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని ఎలా చేయాలి, మనం గవర్నమెంట్ని మనం చేయాలి, ఇలాంటి ధర్నాలు గట్టిగా చేసి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అయ్యేట్టు చూడాలి. లాస్ట్ టైం సుష్మా స్వరాజ్ గారిని అడిగితే ఆవిడ ఏమన్నారు, మాకు నంబర్ కనబడాలండి, దీంట్లో నంబర్ లేదు మీ దగ్గర అన్నారు. ఇప్పుడు కనబడుతుంది కదా నంబరు అయినా అని చెప్పి ఇలా చెప్తుండే. సరే తర్వాత నా ఛాన్స్ వచ్చింది. ఒక రాడికల్ స్పీచ్ ఇచ్చాను నేను అక్కడ. ఎంతసేపు? 2-3 నిమిషాలు అంతే, ఎక్కువసేపు తీసుకోలేదు. సరే నేను ఆల్రెడీ మన జానీ మాస్టర్కి ఎలా అన్యాయం జరిగింది, రాజ్ తరుణ్కి, అలాగే రీసెంట్గా ఒక సైంటిస్ట్ చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు సైంటిస్ట్. చాలా మందికి తెలియదు, మనం ఓన్లీ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. వాళ్ళ ఆవిడకి ఈయనకి విడిపోయారు. కూతురు 5 ఏళ్ళు 6 ఏళ్ళ కూతురు చూడ్డానికనే అక్కడికి వెళ్ళాడు. ఇవాళ అయినా సరే కూతురు పుట్టినరోజు నాకు చూపించి కూతుర్ని దానికి ఒక గిఫ్ట్ తెచ్చాను ఇద్దామని చెప్పి వెళ్తే మెడబెట్టి తోసేసి ఆయన మీద ఆ ఫ్యామిలీ ఇన్లాస్ అందరూ కూడా ఆయన మీదే
కూతుని కిడ్నాప్ చేయడానికి వచ్చాడని కేసు పెట్టారు. అది చెల్లింది మళ్ళీ. అంటే ఆయన తర్వాత హైదరాబాద్ వచ్చి కన్న కూతుని కూడా చూసుకోలేని బతుకుని అదొక బతుక అని చెప్పి విషయం దాకా చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఆయన రాసిన ఆత్మహత్య నోట్, సూసైడ్ నోట్ ఏంటంటే, విడాకుల సమయంలో పిల్లలు తల్లుల ఆస్తి కారాదు, బై డిఫాల్ట్ కోర్టు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా. ఇవాళ రేపట్లో ఏం జరుగుతుంది, తల్లుల పిల్లల్ని చంపేస్తున్నారు. రోజుకు ఒక న్యూస్ చూస్తున్నాం. నిన్న కొడవల్ని పట్టుకొని ఇద్దరిని చంపింది ఆవిడ. అది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆవిడ చంపింది. అమీన్పూర్లో ముగ్గురు చంపింది. వరుస పెట్టి తల్లులు పిల్లల్ని చంపడం చూస్తున్న నేపథ్యంలో ఎలా ఇస్తారు పిల్లల్ని? ముందు వెనక చూసుకోకుండా తల్లికి కస్టడీ. సరే, పాలు తాగే పిల్లలు 2-2.5 ఏళ్ళు తర్వాత కూడా వీడు తాగొచ్చి కొడతారు కానీ వీళ్ళు ఏమి చేయరు, కొడవలు పట్టి నరకరు వీళ్ళు. అదే కదా. సో ఆయన అదే రాశాడు, ముందు వెనక చూసుకోకుండా కస్టడీ అనేది. ఇలా కస్టడీకి సంబంధించి 493 సంబంధించి 376 సంబంధించి మనం డిస్ప్లే చేసాం, మీడియాతో మాట్లాడు. బట్ అక్కడ నేను చెప్పింది ఏంటంటే, మీరు పురుషాయోగ్ ఎన్నాళ్ళలో వస్తుంది అనుకుంటారు, అంటే మెన్స్ కమిషన్ ఎన్నాళ్ళలో వస్తుంది అనుకుంటారు, చేతులు ఎత్తండి. నెల రోజుల్లో వచ్చేవాళ్ళు వస్తుంది అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. తక్కువే ఉంటారు, ఎవ్వడెత్తల. పోనీ 6 నెలల్లో వస్తుంది అనుకునే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి అంటే ఎవడో పాపం ఎవడో ఇద్దరు ఎత్తారు. దాదాపు 1000 మంది ఉన్నారు. పోనీ 2 ఏళ్లలో ఎలక్షన్ టైంకి అంటే ఒక 5-6 మంది ఎత్తారు. నేను మీకు ఒక విషయం చెప్తా, మనం అడుక్కుంటేనో లేకపోతే డిమాండ్లు చేస్తేనో ఎవ్వడికి పట్టదు. అరే మనుషులు చచ్చిపోతున్నారయ్యా, ఎవరు పట్టించుకున్నారు? ఎంతమంది అతుల్ సుభాష్లు చచ్చిపోతే, సరే అతుల్ సుభాష్ చచ్చిపోయాడు, దేశం అంతా మాట్లాడాము, ఎంతమంది అతుల్ సుభాష్లు చచ్చిపోతే ఇస్తారు? అదేనా చెప్పండి. 100 మంది చచ్చిపోతే, 1000 మంది చచ్చిపోతే మన ప్రాణాల విలువ ఏమీ లేదు అక్కడ. మీరు ఇవాళ గమనించాల్సింది ఏంటంటే, ఎనిమల్స్కి కూడా రైట్స్ ఉన్నాయి, ఉమెన్కి రైట్స్ ఉన్నాయి, మైనారిటీ మగవాళ్ళకి కూడా రైట్స్ ఉన్నాయి. ఏ రైటు లేనిది ఒకడే ఒకడు, వాడే ఒక మగ హిందూ. ఇఫ్ యు ఆర్ ఏ ఇండియన్ అండ్ ఏ హిందూ అండ్ యు ఆర్ అ మ్యాన్, నీకన్నా వల్నరబుల్ ఎప్పుడు లేడు ఈ సొసైటీలో. మీ మీటింగ్ ఎప్పుడు జరిగింది? April 19th. నిన్న ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది? అదే మొన్న, ఆల్మోస్ట్ 2 days బ్యాక్. మీ మీటింగ్ తర్వాతే కదా. అందులో కొన్ని స్టోరీలు విన్నారా? మీ దాకా వచ్చి కదిలించిన స్టోరీ ఏంటి? అదే, నువ్వు హిందువా, నువ్వు మగాడివి, చెక్ చేసి మరి నువ్వు మగాడు హిందూ లేపే. సో అక్కడ జరిగింది కూడా నీది వేరే ఈ దేశం అని కూడా కాదు, నువ్వు హిందూ అయితే మగాడు అయితే చచ్చిపో. నువ్వు మాట్లాడిన తర్వాతే జరిగింది. చాలా దారుణంగా అనిపిస్తుంది గవర్నమెంట్కి, కానీ ఈ చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. నువ్వు హిందువా మగాడు, నువ్వు చచ్చినా మాకు ఫరక్ పడదు. చట్టాలు అంత దారుణంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సరే నేను చెప్పింది అదే, మీరు ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే, మెడలు వంచి ఇప్పుడు తెలంగాణ కొట్లాడి ఎట్లయితే తెచ్చుకున్నా అలా తెచ్చుకోవడానికి మన ముందున్న ఒక మార్గం మీకు చెప్తా, ఒప్పుకుంటే చేద్దాం. ఏంటి అంటే, మతం మారిపోతా. నేను ఒక 1 రోజుల లోపల మీరు గనక మగవాళ్ళ రక్షణ కోసం ఒక కమిషన్ తీసుకురాకపోతే, మెన్స్ కమిషన్ తీసుకురాకపోతే, ఆ ప్రకటన కనుక చేయకపోతే నేను మతం మారిపోతా అని చెప్పండి. బయటకేమో ఓట్లు కావడానికేమో హిందూ మతం, హిందూ పరిరక్షణ ఇవన్నీ మాట్లాడతారు. మరి ఎక్కడ హిందువులకి రక్షణ? ఎస్పెషల్లీ హిందూ మగాడికి ఎక్కడ రక్షణ? కాశ్మీర్లోనూ లేదు, మీరు ఇచ్చే చట్టాల్లోనూ లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు ఒక ఆవిడ ముందు వెనక చూడుకోకుండా వెళ్ళి 498 కేసు పెట్టింది. తర్వాత నేను భరణం డిమాండ్ చేస్తుంది. భరణం ఎంతో కొంత ఇచ్చేయి అని చెప్పి కోర్టు చెప్తుంది. హిందూ చట్టం ప్రకారం ఇచ్చేయి. మరి అదే వేరే మతం అయితే ఇవ్వచ్చా? ఇప్పుడు నీ దగ్గర ఆప్షన్ ఏముంది? నువ్వు వేరే మతం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ వాడు ఏం చేస్తాడు? నాకు 4 పెళ్ళాలన్నారు సార్, అంతా దీనికి ఇచ్చేలేను. అంత ఈజీ కాదు. అక్కడ ఇలా భరణాలు నీ నోటుకు ఎవ్వడు పడితే వాడు తీర్పులు చేస్తాడు. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఏం లేదు. లిటరల్లీ అందుకనే కదా అతుల్ సుభాష్ చచ్చిపోయాడు. ఎంత నిచ్చుకుంటాడు, పీడించుకొని తింటున్నారు. మగ హిందూ అంటే నీకన్నా దరిద్రుడు లేడీ. అతుల్ది ప్రాబ్లం ఏంటంటే, కోర్టు కేసులో వాయిదాల మీద వాయిదాలు పిలుస్తున్నారు. ఆయనకు అక్కడి నుంచి వచ్చి రావడానికే జీవితం సరిపోతుంది, జీతం అంతా. మళ్ళీ ఈమె ఇంత అడగడం. జడ్జి కూడా అట, మగాడు అయితే కట్టు అంతే, నువ్వు మగాడివి, అందులో నువ్వు హిందూ అయితే నీకు అసలు ఏ రకమైన రక్షణ లేదు మన దేశంలో. సో మగాళ్ళ కోసం మీరు కమిషన్ తీసుకురావాల్సిందే, లేకపోతే మేము పార్లమెంట్ ముందు వచ్చి మీ పార్లమెంట్ సెషన్ టైంలో మూకుమ్మడిగా మతం మారిపోతాం. దిస్ విల్ బికమ్ ఎ ట్రెండ్. #నో మెన్స్ కమిషన్, నో మోర్ హిందూ అని చెప్పా. వేచి కుట్టారే చప్పట్లు, తృప్తిగా అనిపించింది. భాష శేఖర్ అయ్యి కావాలనే శేఖర్లందరినీ భాషలుగా మార్చడానికి
ఈ ఉద్యమం తెచ్చాడు అని ఒక ఎలిగేషన్ పాస్ అయితే ఏంటి? రైట్, నేనే క్లియర్ చేద్దాం అనుకున్నాను, నువ్వే అడిగేది. అందరికీ ఏ రోజు కూడా నా మతం ఏంటి, నా కులం ఏంటి చెప్పుకోవాలని లేదు, ఎందుకంటే నేను ఒక ఆదర్శంగా బతకాలనుకున్నాను. బట్ ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తున్నప్పుడు తప్పక చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఆమె హిందూ, ఆమె బ్రాహ్మణ్. నాకు తెలుసు, ఎందుకంటే నీకు అసలు పేరెంట్కల భాష ఉన్నా నీకు హిందీ రాదు. కరెక్ట్, నాకు తెలుసు, అంటే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఇంకొకటి కూడా చెప్పాలంటే, మీరు బిగ్ బాస్లో కూడా చూస్తే మీకు కరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది. తెలుగు భాష కానీ ఇంకో భాష అంటే శేఖర్ భాష. ఇది యాక్చువల్గా భాషని నేను ఆడుకుంటాను రకరకాలుగా, దాన్ని ట్విస్ట్ చేసి రకరకాలుగా ఆడుకుంటా. ఆ భాష తప్ప మన వాళ్ళు ఎవరు కూడా ఒత్తులు పెట్టరు కదా, దీపావళికి వెలిగించేస్తారు అన్ని ఒత్తులు. ఆ రకంగా శేఖర్ భాష కాస్త, అసలు ఇంకోటి కూడా చెప్తా, శేఖర్ భాష ఈ భాష డిఫరెంట్ ఉంటుంది, ట్విస్టెడ్గా ఉంటుంది కాబట్టి పెట్టుకునేది. కాకపోతే ఎప్పుడు కూడా మన హైదరాబాద్లో శేఖర్ అని పిలవరు, శేఖర్ ఖాకి ఒత్తు ఖా, అందరూ శేఖర్. సరేరా బాబు అలాగే అనుకుంటున్నా, పటేకర్ లాగా శేఖర్ భాష. ఓకే, మనకి అలా నేను ఎంత చెప్పినా షేర్ ఖర్ భాష కరెక్ట్ అవుతుంది. శివ కాదు, శివ శనివారం. సో మనకి అలా అయిపోయినప్పుడు మనం ఇప్పుడు జనాలందరినీ నేను మార్చలేను. సరే రా బాబు అలాగే పిలుచుకోండి రా. ఇప్పుడు రేపు సెర్చ్ చేసేటప్పుడు కూడా వాడు ఏం సెర్చ్ చేస్తాడు, ఏదో పిలుస్తున్నావుగా. కాదు, పాయింట్ ఏంటంటే గూగుల్లో సెర్చ్ కొడతారు, శేఖర్ భాష అని సెర్చ్ కొడతారు. కొట్టినప్పుడు వాడికి ఇక్కడ వస్తుందని ఇక్కడ లేదని అన్ని స్పెల్లింగ్లు కరెక్ట్గా కొట్టాడు కదా. సో జనాలు ఏదైతే అనుకుంటున్నారో ఆ పేరే మనం పెట్టుకోకపోతే రేపు మన సెర్చ్లో దొరకం, రిజల్ట్ కరెక్ట్గా ఉండవు. కాబట్టి సరేరా బాబు నేను శేఖర్నే, శేఖర్ కాదు శేఖర్ అన్నది శేఖర్నే, ఆ భాష కాదు భాషనే అనుకోండి, శేఖర్ భాష. ఆ భాష అనేది ఇంకొకసారి చెప్పు. భాష, తెలుగు భాష లాగా శేఖర్ భాష. శేఖర్ అనేది ఒక లాంగ్వేజ్, ఇది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని మిక్స్ చేసి యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే నీ ఆర్జే భాషా చాతుర్యం ఎలా ఉంటుందో, నువ్వు ఏదైతే పంచులు వేస్తావో ఒక భాషకు సంబంధించింది కాదు, ఒక లిపికి సంబంధించింది కాదు, ఒక దేనికి సంబంధించింది కాదు. ఎలా అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు నువ్వు తిన్గా ఉన్నావు నువ్వే చెప్పు సమాధానం. అంటే ఇంగ్లీష్లో తిన్నంటే తినమని కదా, తినమని అంటే సన్నగా ఉండమని తినమని అంటారు, అందుకని ఇంగ్లీష్లో తిన్నంటారు. ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ చేర్చావు, అందుకు నీ గురించి చెప్తా అంతే. ఇప్పుడు నాని ఉన్నాడు, నానికి ఫ్యూచర్లో ఒక ఎకరం వెళ్ళిపోయింది అనుకుందాం, అప్పుడు విగ్గు పెట్టుకున్నాను, ఆయన ఏమవుతాడు? విగ్గు పెట్టుకున్న నాని అవుతాడు, విజ్ఞాని. సో బేసికలీ ఇది ఒక డిఫరెంట్ భాష, కానీ ఎవడు భాష అండు, తెలుగు భాషనే అంటారు తప్ప తెలుగు భాష అని కూడా అంటారు. బట్ వాట్ ఎవర్ నేను క్లియర్ చేయాలనుకుంది ఏంటంటే, నేను ఎందుకు అడిగాను అంటే ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే చాలా మంది కామెంట్లు కూడా పెడుతుంటారు, ఇప్పుడు శేఖర్ అందరినీ భాషలుగా మార్చడానికి శేఖర్ భాష వచ్చాడు. అందుకే చెప్పాడు, ఐ లవ్ టు బి ఎన్ ఇండియన్, ఐ లవ్ టు బి ఏ హిందూ, ఐ లవ్ మై రిలీజియన్, ఐ లవ్ నా ప్లేస్ నాకు ఇష్టం, అలాగే ఉండాలనుకుంటున్నాను, ఉండనివ్వండి. కానీ ఒక సెక్యూరిటీ లేదు నా లాంటి వాళ్ళకి ఈ దేశంలో అనుకున్నప్పుడు, ఒకటి నేను చేయగలిగింది ఈ దేశం వదిలి వేరే దేశంకి వెళ్ళి పిఆర్ తీసుకొని బతకడం, లేదు ఇక్కడ మగాడికి రక్షణ లేదు అనుకున్నప్పుడు ఆపరేషన్ చేయించుకొని ఆడదానిగా మారిపోవడం, లేదు ఎందులో అయితే మగాడికి రక్షణ ఉందో అందులోకి వెళ్ళడం. పర్ఫెక్ట్. అందుకని నేను విజ్ఞానం ఇద్దరం కూడా వెళ్ళి, ఒకవేళ కనుక ఈ ఆగస్టులో జూలైలో పార్లమెంట్ సెషన్స్లో నిన్ను కూడా పట్టుకెళ్తా, వాళ్ళంతంగా లాకెళ్తా, అక్కడ కనుక మెన్స్ కమిషన్ రాలేదంటే మారిపోతాం. ఇది నేను చెప్పా, మై ఆజ్ రిక్వెస్ట్ करने नहीं आया, डिमांड करने नहीं आया, मैं धमकी देके लूंगा, धमकी देने आया मैं అనగా జనాల్లో ఒక ఆత్మవిశ్వాసం కనబడేది. లేదు, నిజంగా పూజకి లొంగని దేవుడు ముట్టికాయకి లొంగుతాడని ఒక సామెత ఉంది. అవును అవును. మనం నువ్వు ఎన్ని కష్టపడే పోరా అంటారు. ఇటువంటి నొప్పి తెలిస్తేనే వాళ్ళు మారుతారు. ఎవ్వడికి మారాలని లేదు ఇక్కడ, కానీ నీకు గిచ్చితేనే నొప్పి తెలుస్తుంది. మాకెంత నొప్పి ఉంటుందో నీకు అర్థం కావట్లే. చస్తే చావు, చచ్చినా ఫరక్ పడదు. కానీ ఎప్పుడైతే అమ్మో ఏ మతానికైతే మేము రక్షణ చేస్తాం ఇన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఆ మతంలో ఉండే వాళ్ళని నువ్వు రక్షించుకోలేకపోతే ఏం చేస్తావురా? ఇప్పుడు ఇవాళ చాలామంది మతం మార్చడానికి వస్తున్నారు అని చెప్పి కొంతమంది క్రిస్టియన్స్గా మారుస్తున్నాను, లేకపోతే ముస్లింలుగా మారుస్తున్నాను, గొడవలు చేస్తున్నారు కదా. నేను అనేది, వై డోంట్ యూ మేక్ యువర్ మతం అట్రాక్టివ్? ఈ మతంలో ఉండేట్టు ఉండివ్వండి, మమ్మల్ని మాకు కొంత రక్షణ కల్పించండి ఈ మతానికి.
ఈ మతంలో ఒక మగాడిగా బతకడానికి మాకు రక్షణ ఏది? మాకు రక్షణ ఇవ్వండి, మేము ఉంటాం, మాకు ఉండాలని ఉంది, తట్టుకుంటున్నాం. కానీ మీరు ఏ స్టేజ్కి తీసుకెళ్తున్నారంటే మగాడు అనేవాడు బై డిఫాల్ట్ ఒక ఎదవ, వాడు ఒక ముజ్రిము, వాడు ఒక నేరస్తులా చూస్తున్నారు. పోలీస్ స్టేషన్కి పో, నా పెళ్ళాం నన్ను కొడుతుందనో, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ నన్ను ఇబ్బంది పెడుతుందనో, లేకపోతే ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని కంప్లైంట్ పెడితే ఫట్టున అసలు ఇప్పటికిప్పుడు రాసేస్తారు. మనం 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 వెళ్ళి అసలు ఛాన్సే లేదు. అటు నుంచి నువ్వు నించో, అమ్మాయి నువ్వు కూర్చో అంటే మగాడికి మగ హిందూకి ఉన్న ఆప్షన్స్ తక్కువ, అసలు ఏమీ లేవు. అందరికన్నా లాస్ట్ ఎవడన్నా ఉన్నా అంటే అది నువ్వే. నువ్వు తెలుసుకో, హక్కులు పోరాడి సాధించుకోవాలి, ధమ్కి ఇచ్చి మనం సాధించుకుందాం. నేను నెలని చెప్పాను, సరే ఎవడు విన్నాడో ఏం చేశాడో కానీ తెలియదు. నేను చెప్తున్నా కదా, ఈ పార్లమెంట్ సెషన్ టయానికి ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఒక 100 మంది అయినా సరే అక్కడ వెళ్ళి మారితే #No Men's Commission No More Hindu అని చెప్పి మతాన్ని త్యజించేస్తాం మేము. అప్పటికైనా సరే మీకు కనువిప్పు కలిగి మనం ఈ హిందూ మతంలో ఉన్న వాళ్ళని రక్షించుకోకపోతే ఈ మతం అనేది రేపు లేకుండా పోతుంది అనే భయం వస్తే అప్పటికైనా మెన్స్ కమిషన్ వస్తుంది. ఇది మా ఐడియా. నౌ ఇప్పుడు మెన్స్ కమిషన్ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తారు, దానివల్ల ఏం ఒరుగుద్ది? ఎస్, ఇప్పుడు ఏంటంటే ఈ మెన్స్ కమిషన్లో నువ్వు ఏం చెప్పుకోగలవు అంటే, ఆడవాళ్ళకి ఇప్పుడు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడవాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళ కోసం సపరేట్గా షీ టీమ్స్ అని, వాళ్ళ కోసం సపరేట్గా ఉమెన్ కమిషన్ ఎందుకు పెట్టారు అంటే, ఆ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ జానర్కి ఒక సపరేట్. అంటే నార్మల్ పోలీస్ స్టేషన్ అనుకో, సార్ వీడు నా పర్సు కొట్టేశాడు, వీడు పొడి చేశాడు, వీడు నన్ను తలపగలు కొట్టాడు, లేకపోతే వీడు దొంగతనం చేశాడు, ఏ కేసులైనా అక్కడ పెట్టచ్చు. కానీ ఇక్కడికి పెట్టే కేసులు ఏంటి? ఉమెన్ పిఎస్లో నన్ను వీడు వరకట్నం ఇవ్వలేదని, లేకపోతే ఇంకోటను ఓన్లీ మొగుడు పెళ్ళానికి సంబంధించిందో, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే డీల్ చేయడానికి పెట్టిన ప్లేస్. అలాగే మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళు వేధిస్తున్నప్పుడు, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా, నన్ను ప్రేమించకపోతే నేను ఇప్పుడు ఉన్నాయి కదా సూసైడ్ చేసి నీ పేరు రాసిపోతా, ఇటువంటివన్నీ బెదిరించినప్పుడు మగాడు వెళ్ళి సార్ నాకు ఇది అన్యాయం జరిపి, వాడికి వేరే దిక్కులేదు, ఈ కామన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాడి మీద ఉన్న ట్రీట్మెంట్ అంటే పోరా నా పెళ్ళం కూడా నేను తిరుగుతాను, నేను చేయను. కావాలని డబ్బున్నోడిని వలేసి పెళ్లి చేసుకోవడం, సంవత్సరంగానే వాడి విడాకులు ఇచ్చి భరణం తీసుకోవడం. నేను విడాకులు తీసుకున్నానండి అని చెప్పేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం పోరాడకపోతే మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు వీళ్ళందరూ సఫర్ అవుతారు. ఎస్పెషల్లీ మగపిల్లలు పుట్టారంటే, ఒకప్పుడు అనుకుంటాం ఆడపిల్లలు పుట్టారంటే అమ్మో అనుకునేవాళ్ళు, ఇప్పుడు మగపిల్లలు పుట్టాలంటే భయం వేసే రోజులు ఇవి. సో మనం పోరాడి మన నెక్స్ట్ జనరేషన్ మనం రక్షించుకోకపోతే అంతే, ఇంకా దరిద్రంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఐపీసీ నుంచి బిఎన్ఎస్కి మారాం కదా, భారతీయ న్యాయ సంహిత అని చెప్పి. ఎక్కడుంది దాంట్లో భారతీయత? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. భారతీయ నారిని మనం గౌరవించాలి. ఎందుకు? వాళ్ళ సంస్కారం అలాగే ఉంటుంది. అదే భారతీయ నారి ఒక 10 మందిని పెళ్లి చేసుకుంది, లేకపోతే పచ్చి బూతులు మాట్లాడుతుంది, ఇలాంటివి చేస్తే మన భారతీయ నారే కదా మన ఐడెంటిటీ. మీకు తెలుసా, ప్రపంచంలో ఇండియా ఐడెంటిటీ ఒకవేళ మూగవార్తలు చెప్పాల్సి వస్తే వేరే దేశం ఏం చెప్తారు తెలుసా? బొట్టు. అంటే స్త్రీకి అంత గౌరవం, భారతీయ స్త్రీకే గౌరవం, భారతీయ పురుషుడికి కాదు. నిజానికి ఎంతమంది భారతీయ స్త్రీలు మిస్ యూనివర్స్లో లేకపోతే మిస్ వరల్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ ఐడెంటిటీ మన వాళ్ళు చాలా చీప్గా బిహేవ్ చేస్తారని, లేకపోతే ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా ఏమైనా దాన్ని ఎంకరేజ్ చేసేటి చట్టాలే ఉన్నాయనుకో. అంటే అమ్మా నువ్వు ఎన్ని బ్రేకప్లు అయినా చేసుకోమ్మా, నీకు శిక్ష లేదు, ఎంతమంది మగాళ్ళతో తిరుగమ్మా నీకు శిక్ష లేదు, కావాలంటే నువ్వే శిక్ష పెట్టచ్చు అనే టైప్లో చట్టాలు ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు 493 ఏం చెప్తుంది? అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే సెక్షన్ 493 ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్లో కూడా అది సెక్షన్ 69 ఏదో అయింది. అదేంటంటే ప్రేమించుకొని కొన్నాళ్ళు ఇద్దరు లివిన్లో ఉండి కాపురం చేసి ఒకనొక రోజున అమ్మాయికి బెటర్ సంబంధం వచ్చిందనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదో, నేనేం చేయలేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోతే నువ్వు అర్థం చేసుకొని మూసుకొని ఉండాలి తప్ప ఆ అమ్మాయిని వేధించకూడదు. నువ్వు వెళ్ళిపోతే అత్యాచారం అయింది, నువ్వు వెళ్ళిపోతే రేపు పెట్టచ్చు. 493 అదే 493 ఏంటంటే ఇప్పుడు రాజధాని మీద పెట్టిన కేసు అదే. ఏంటి? 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఎంత దారుణం అంటే, అంత అలుసా మగాడంటే, ఎంత అలుసు కదా. అండ్ ఇదే కనుక మనం వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మన మీద కేసులు పెడతారు. మూసుకొని ఉండాలి. మనకి ఏంటి ఆప్షను? సూసైడ్ దాగి చచ్చిపో, లేకపోతే మందు దాగి రోడ్డును పడు, నువ్వు దొలతా ఉండు అక్కడ ఇక్కడ ప్లాట్ఫామ్ మీద. లేదు దాని మీద ఏదైనా యాసిడ్ దాడులు
లేకపోతే నువ్వే చట్టం తీసుకుని దాన్ని చంపేయాలి, ఇట్లా నువ్వు చేసి జైలు పో. నన్నేం అడిగారంటే, నన్ను కూడా ఇలాంటికి సంబంధించిన ఒక కేసులో ఒక అబ్బాయికి నేను సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేస్తే ఆ లేడీ ఈయన నా గురించి తప్పుగా మాట్లాడుతున్నాడండి అని కంప్లైంట్ ఇచ్చింది. ఎవరెవరో ఇలా వెళ్ళా, తప్పుగా మాట్లాడావంటే ఏం మాట్లాడావు? నేను ఆమె గురించి తప్పుగా మాట్లాడలేదు, ఆవిడ చెప్పింది తప్పు అన్నాను అని చెప్పా. ఒక రేప్ కేసు విక్టిమ్ గురించి తప్పైనా రైట్ అయినా మాట్లాడే హక్కు నీకు లేదు అన్నాడు ఆ ఎస్ఐ. రేప్ కేసు విక్టిమ్ అంటే అసలు ఏంటో సపరేట్ కేటగిరీ. అఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ దట్, బికాజ్ నిజంగా నీకేమైనా జరిగితే ఒక దిశ కానీ ఒక నిర్భయ కానీ ఐ రెస్పెక్ట్. కాదు ఇక్కడ నీకు ఒక విషయం చెప్పు, అదడ్డం పెట్టుకుని ఎవరినైనా సరే. అదే కదా, నేను ఒక విక్టిమ్ని నా గురించి ఇంకా మాట్లాడకూడదు. యువర్ పవర్ఫుల్ దాన్ మోడీ. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు చెప్తా నీకు, ఒక నిర్భయ జరిగింది, ఒక చట్టం వచ్చింది. ఒక దిశ జరిగింది, ఒక చట్టం, అంటే నిర్భయ రేప్ జరిగింది, ఒక చట్టం వచ్చింది. ఒక దిశ ఒక అమ్మాయి ఇదైంది, ఒక చట్టం వచ్చింది. ఒక అతులకు జరిగింది, ఏ చట్టం వచ్చింది? అంటే ఇప్పుడు నిర్భయ జరిగినప్పుడు, నిర్భయ ఢిల్లీలో జరిగింది కదా, దాంట్లో వాళ్ళు ఫుల్ తాగేసి ఆ అమ్మాయిని చాలా దారుణంగా చేసినప్పుడు వాడిని చంపేసిన దరిద్రం. కానీ అది జరిగినప్పుడు వాళ్ళని శిక్షించడం వేరు, టోటల్గా మగ జాతిని శిక్షించేట్టు చట్టాలే మార్చేసావే. ఎగ్జాక్ట్లీ. రేపు దాన్ని అడ్డం పెట్టుకొని మగ జాతి మొత్తం ఇంతే అన్నట్టుగా ఒక డిక్లరేషన్ వచ్చింది నీకు. అది దానికి కారణం ఏంటి? విచక్షణ కోల్పోయి వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా మందు వల్ల ఇంత దారుణం జరుగుతుంది. లిక్కర్ని కంట్రోల్ చేయి. యు నెవర్ డూ దట్. నువ్వు లిక్కర్ని కంట్రోల్ చేయి, ఓన్లీ లిక్కర్ని కంట్రోల్ చేస్తావు. అదే కదా, అంతే. అండ్ ఇది సప్లైస్ అంటే సేమ్ అదే తాగుబోతు చేసిందే కదా మొన్న మన కోల్కత్తా. వాడు సో తాగుని బ్యాన్ చేయరు, ఎందుకంటే మనకి డబ్బులు పోతాయి కదా. అమ్మా ట్యాక్సులు పోకూడదు, మేము కావాలంటే బయటికి ఒక చట్టం వేసేసి శాబాష్ అనిపించుకుంటాం. దానివల్ల ఒడిగేది ఏమీ లేదు. ఆ చట్టం వల్ల ఇట్లా మగాళ్ళు అతులు సుభాషులు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే పరిస్థితికి వస్తుంది తప్ప ఏమీ ఉండదు. నాకు ఇంకా భయం వేస్తూ ఉంటుంది, రేపు ఏదైనా జరిగితే ఇంకేం చట్టాలు వస్తాయో. ఇంక ముందు వెనక చూడకండి, రేప్ అయిందని పలానా వాడిని చూపిస్తే వాడిని వెళ్ళి షూట్ చేసి పడేయని చట్టం కూడా వచ్చేస్తుంది. అంతే. అప్పుడు ఏం చేస్తారు? నిజంగా జరిగిన వాడు షూట్ చేసినా పర్లేదు. షూట్ ఎట్ సైట్. ఇప్పుడు విజ్ఞానం మీద కోపం ఉంది, ఎవరో అమ్మాయికి వచ్చి ఇంకో విజ్ఞానం చేశారని చెప్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మగాడు దాక్కొని తిరగాలి, లేకపోతే కట్ చేసుకొని బతకాలి. షూట్ ఎట్ సైట్ హ్యాపీగా తిరిగేస్తారు. అయితే మతాలన్నా మార్చుకుంటాం, లేక లింగాలన్నా మార్చుకుంటాం, అంతే. కానీ ఇలా అయితే బతకలేమనే స్థితికి వచ్చింది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇంకొక 2 జరగనండి ఏంటంటే ఇంకెంత దరిద్రపు చట్టాలు వస్తాయి, ఇంకెంత దరిద్రంగా బతకాల్సి వస్తుందో మగాడు. ఖచ్చితంగా ఇది మనం పోరాడి మార్చుకోవాల్సిన విషయం. ఇది నన్ను ఏదో మత మార్పిడి చేయడానికి వచ్చిన వాళ్ళలాగా చూడకండి దయచేసి. నేను కేవలం ఈ మెన్స్ కమిషన్ రావడం కోసం చేస్తున్న ఒక వినూత్నమైన ప్రయోగం ఇది. ఖచ్చితంగా దీనికి మీ సపోర్ట్ ఉంటే మనం 100 మంది వెళ్ళి కూర్చుందాం పార్లమెంట్ ముందు. మీరు చేయలేదా మారి చూపిద్దాం. ఒకవేళ తర్వాత అయినా సరే మళ్ళీ తిరిగి మారిపోతాం. మాకు రక్షణ ఉంది అనిపిస్తే మారిపోతాం ఖచ్చితంగా. ఎందుకంటే నాకు నా మతం అంటే ఇష్టం. కానీ నువ్వు అలా తయారు చేసావు. ఇది సనాతన ధర్మం నుంచి వచ్చిన మతం. ఈ మధ్య కాలంలో నిర్భయ వచ్చిందని ఒక చట్టం, దిశ వచ్చిందని ఒక చట్టం, నీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకుంటూ పోతుంటే అసలు ఎవడయ్యా నువ్వు హిందూ మతానికి నువ్వు గుత్తాధిపత్యం చేసుకోవడానికి? హిందూ మతం నేపాల్లో లేదా, కాంబోడియాలో లేదా, ఎక్కడ లేదు హిందూ మతం? చాలా చోట్ల ఉంది. చాలా చోట్ల ఉన్నాయి. భారతదేశ గవర్నమెంట్ ఓన్లీ హిందువులకు మాత్రమే చట్టం. ఇక్కడ మనం శ్రీరామ్ అంటాం, నేపాల్లో సీత అంటారు. ఏదైనా కూడా అదొక మతానికి సంబంధించి నువ్వేమన్నా పీఠాధిపతివా, లేకపోతే ఎవరు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసేసి చచ్చినట్టు పడి ఉండడానికి. చట్టం రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన వెంటనే పడపడ కేసులు నమోదవుతావు చూడు. అదే అంటే ఎప్పటి నుంచో ఈ చట్టం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటాయి ఆ కేసులు పెండింగ్లో. రాగానే గబగబ నమోదైపోతూ ఉంటాయి. ఏం నేర్పిస్తున్నావు? దీనివల్ల నువ్వు చెడగొడుతుంది ఎవరిని తెలుసా? మన దేశపు స్త్రీల గౌరవాన్ని చెడగొడుతున్నాను. ఇప్పుడు ఏంటి ఈ 493 చట్టం వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది? మనం ఎంతమందితో అయినా బ్రేకప్ చేసుకోవచ్చు, మనం ఎలాగైనా ఉన్నా ఎవ్వడు మనల్ని అడగడు. కాబట్టి మనం ఒక ఆవిడ ఎవరో 7 పెళ్ళిళ్ళు చేసుకొని 7 మంది మీద కేసులు పెట్టి 498 పెట్టి ఒక్కొక్కటి దగ్గర 50 లక్షలు అట్లా వసూలు చేసి ఇంకా దర్జాగా తప్పుడు కేసులు పెట్టింది, మేము తీసేస్తున్నాం చెప్తాం, దాన్ని అరెస్ట్ చేయలేరు. ఇది దరిద్రం. ఇంకోటి చెప్పను శేఖర్, ఈ లావణ్య వచ్చిన తర్వాత ఏమైందో చెప్తా విను. చాలామంది ఎగ్జాంపుల్గా తీసుకొని అంటే ఏ దిక్కు లేకుండా జస్ట్ ఫీమేల్ అయిన ఆడవాళ్ళు ఉన్నారు కొంతమంది.
ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళు కొద్ది గొప్ప అమౌంట్ తీసుకొని ఒక ఇంట్లో రెంట్కి వెళ్తున్నారు. రెంట్కి వెళ్ళి ఫస్ట్ మంత్ 2 months అడ్వాన్స్ ఇచ్చి ఉంటున్నారు. సెకండ్ మంత్ ఓనర్ వెళ్ళి అమ్మ రెంట్ అంటే మనదేగా ఇల్లు, మనది ఎట్లా 2 సంవత్సరాల నుంచి మన ఇద్దరం ఇందులోనే ఉంటున్నాం, నువ్వు నాతో సహజీవనం చేసావు, ఈ ఇల్లు మనది, నీది నాది కాకపోతే ఇంకెవరిది, అలాగే పడండి ఇట్లా అంటున్నారు. బ్లాక్మెయిల్స్ కూడా చాలా అవుతున్నాయి, కొత్త కొత్త కేసులు. నేను ఒక 4-5 కేసులు విన్నా, వాటికి మూలం కూడా ఈ పిల్లే యాక్చువల్గా. అంటే ఇలాంటి ఒకటొకటి జరుగుతూ ఉంటే ఇంకా ఎన్నెన్నెన్నో బయటకు వస్తాను. వీళ్ళని చూసి నేర్చుకుంటున్నారు కొత్త వాళ్ళు. దట్స్ వే అమీర్పేట హాస్టల్లో ఉంటున్నారు ఉండేసి ఏం చేస్తున్నారంటే కొంచెం పనులకి ఇస్తే చాలు బండెక్కి కూర్చుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన తిరుగుళ్ళన్నీ తిరుగుతున్నారు, దోచుకోవాల్సినవన్నీ దోచుకుంటున్నారు. లాస్ట్కి వీళ్ళతో పాటు మనం కలిసి ఉందాం, కొంతమందికి ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు, మన ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళని. అంటే ఇక్కడ లేకుండా ఊర్లో ఉన్న కొన్ని రోజులు వీళ్ళు కలిసి ఉండాలి. దానికి కోలివింగ్ హాస్టల్స్ కూడా వచ్చాయి మనకి. అయితే అక్కడికి వెళ్ళి ప్రూఫ్ చూడు, ఈ హాస్టల్లో CCTV చెక్ చేసుకో కావాలంటే, ఈ రూమ్లో మేమిద్దరం సహజీవనం చేసాము కొన్నాళ్ళు, సో నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, ఇప్పుడైనా వీడికి సంబంధించిన ఆస్తిలో నాకు కూడా వాటా. అట్లా గట్టిగా ఇప్పుడు ఆ పిల్ల చేసింది అదేగా, ఈ రకంగా తయారవుతున్నారు. చట్టం మారినందుకు వీళ్ళకి అడ్వాంటేజెస్ పెరుగుతున్నాయి కానీ క్రైమ్ చేసే అడ్వాంటేజెస్ వాళ్ళకి పెరగడం ఒకటి. మన దేశ ప్రతిష్ట దిగజారిపోతుంది. మన మహిళల్ని మన దగ్గరుండి ఇలా తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు పచ్చి బూతులు మాట్లాడుతూ, ఇది అమ్మాయిలందరూ మాట్లాడతారు కదా, కామన్ కదా అంటుంది. అలా ఉండి ఎవరు మాట్లాడతారు? 16 మనుషులు మాట్లాడే భాష అది. ఇప్పుడు కోల్కతా సోనోగచ్చిలోనో లేకపోతే బొంబాయి రెడ్ లైట్ ఏరియాలోనో ఎవరికి పుట్టామో తెలియకుండా ఎట్లా పెరిగి పిచ్చిగా పెరిగిన వాళ్ళు నోట్లోంచి వాళ్ళకి ఏ రకమైన ఇది ఉండదు, అలాగే మాట్లాడతారు. అటువంటి భాష మాట్లాడుతూ అమ్మాయిలందరూ ఇవాళ రేపట్లో నార్మల్గా మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడడం. అది మాట్లాడితే చెప్పు తీసుకొట్టే సెక్షన్లు రావాలి. అప్పుడు ఇంకొక అమ్మాయి మాట్లాడదు. ఒక భారతీయ నారి ఇటువంటి నీచమైన భాష మాట్లాడింది లేకపోతే నీచమైన పనులు చేస్తుంది అనేది ప్రపంచానికి తెలిస్తే ఎంత దరిద్రం. అండ్ ఈ 493 వల్ల ఇంకో ప్రమాదం కూడా ఆల్రెడీ జరిగింది. మొన్న 2024-25 లెక్కల ప్రకారంగా పెళ్లిగని ప్రసాదులు ఎంతమంది తయారవుతున్నారో మీకు, ఏజ్ పెరిగినా అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదంట. మూల కారణం నువ్వు అటు తిప్పి ఇటు తీసినా ఇక్కడే ఆగుద్ది, 493 దగ్గరే ఆగుద్ది. ఎస్, ఇంకొకటి కూడా 493. అండ్ ఇప్పుడు కొన్ని దేశాల్లో ఎలా అయిపోయిందంటే, చైనా ఉంది, మన దేశం కన్నా పాపులేషన్ మనం దాటేసాం, కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నా కూడా మన దాంట్లో యూత్ పాపులేషన్ ఎక్కువ. రేపు పెళ్లి చేసుకోవడం మానేసామనుకో, అలాగే ముసలి కంట్రీలా తయారవుతాం, అయిపోతుంది. ఈజ్ దట్ వాట్ యూ వాంట్? మేబీ భారతదేశంలో పాపులేషన్ ఎక్కువైపోయింది, కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి సెక్షన్లు పట్టుకొస్తున్నారు. మేబీ అయిపోవచ్చు, అది కూడా నిజమే, కరెక్టే కదా. ఎంత దారుణం ఇది. ఇంకొకటి కూడా, ఇప్పుడు వీళ్ళు ఈ టెర్రరిజం చేస్తున్న వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పాలనుకున్నా. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటి, మతం, ఆ మతం గొప్పది, ఆ మతంలో మారాలి, ఆ మతం రాజ్యమే ఉండాలి, మొత్తం దేశం అంతా ఆ మతం అయిపోవాలి, గజ్వాయే హిందూ, ఇలాంటివన్నీ మాట్లాడతారు. ఇప్పుడు మతం మార్చాలి అంటే నీ మతం యొక్క గొప్పతనం తెలుసుకొని వచ్చి చేరితే అదొక తీరు. మతం మారకపోతే చంపేస్తాం, లేకపోతే మా మతం కాకపోతే చంపేస్తాం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, భారతదేశాన్ని రిచెస్ట్ కంట్రీ చేయొచ్చు మనం. ఎలా తెలుసా? పేదల మీద మనం ట్యాక్స్ వేయాలి. ఎంత ట్యాక్స్ వేయాలంటే, ఎంత తక్కువ డబ్బులు సంపాదించుకుంటే అంత ఎక్కువ ట్యాక్స్ వేయాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మతం మారిపోతారు. పేదలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ మతం అనే కాదు, నేను చెప్పేది ఏంటంటే, పేదలందరి మీద ట్యాక్స్ వేసేసి వాళ్ళు బతకడానికి లేకుండా అయిపోయి చచ్చిపోవాలి పేదలందరూ. అప్పుడు ఏం మిగులుతుంది? అందరూ రిచ్ పీపుల్ ఉంటారు, అప్పుడు రిచెస్ట్ కంట్రీ అయిపోతుంది. రిచ్ చేయడానికి ఇంత దరిద్రమైన ఆలోచన కదా. దీన్ని ఏమంటానంటే, అసహ్యంగా ఎరాడికేట్ పావర్టీ, నాట్ పూర్. పేదవాళ్ళని చంపద్దు, పేదరికాన్ని చంపాలి. అలాగే ఒకవేళ కనుక నీ మతం గొప్పదనుకుంటే ఆ గొప్పతనం చెప్పి వాళ్ళని కన్వర్ట్ చేసుకుని మాట్లాడదు చేస్తే తప్ప వేరే వాళ్ళ మతాన్ని చంపేయడం ఏంటి? అదే కదా అసలు సిసలైనది. ఏమన్నా నిజంగా అలా గొప్పతనం ఉందంటే ఆ గొప్పతనం చెప్పి మెప్పించి మారిపించి తప్ప మనుషులు చంపేయడం ఏంటరా? దీనికే మెయిన్ కారణం ఏంటంటే, అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు రోజుకు ఒక రేపు జరిగితే ఒక కొత్త చట్టం వచ్చి దిక్కుమాలిన దీంట్లో బతుకుతున్న ఒక దరిద్రపు మగాడి గోడిది. ఒక హిందూగా, ఒక మగాడిగా, ఒక భారతీయుడిగా బతకాలంటే నువ్వు ఒక నేరస్తుడిలాగా బతకాలి, ఒక ముజ్రింలాగా బతకాలి, తల దించుకొని బతకాలి. స్వాతంత్రం లేదు మగాడికి.
స్వాతంత్రం లేదు. ఇది రెండో స్వాతంత్ర పోరాటం. మగవాళ్ళ స్వాతంత్రం కోసం జరుగుతున్న నిజమైన పోరాటం. మీరు జోకులు వేసుకోవచ్చు, ఉత్తిదే అనుకోవచ్చు, అంటారు ఏమీ లేదు. పీపుల్ దే డోంట్ నో. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బట్టలు వేసుకునే స్వాతంత్రం కూడా నీకు చెప్తా, ఒక్కటి చెప్తా. ఇవాళ ఆడవాళ్ళ బట్టల గురించి నువ్వు మాట్లాడావనుకో, నువ్వెవర్రా ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి? మేము ఎట్లా మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాం, నువ్వెవరు మాట్లాడడానికి అంటారు కదా. ఓకే, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళది, నేను గౌరవిస్తా. నువ్వు మగాడిగా అలా ఫ్రీడమ్ తీసుకోగలవా? నేను చెప్తా విను, ఎక్కడ చెప్తా విను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగచ్చు బయట, కానీ చట్టం దృష్టిలో ఇది కరెక్టా కాదా? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, రాంగ్ ఒక గుండి అక్కడ నుంచి షార్ట్ వేసుకుంటే రాని మరి పోలీస్ స్టేషన్కి. ఫస్ట్ గుండి పెట్టి అంటాడు. అదే ఒక అమ్మాయి చున్నీ లేకుండా, లేకపోతే చున్నీ ఉన్న కూడా ఇట్లా తీసేసి, సార్ చెప్పండి సార్ ఇట్లా అంటే, కూర్చొని చున్నీ సరిగ్గా వేసుకో అంటావా? ఆడవాళ్ళ బట్టల నుంచి మాట్లాడొద్దు, హక్కు లేదు. సో మగాడు అనేవాడు గుళ్ళో గంట, వాడిని ఏమైనా చేసుకో, ఎలాగైనా కొట్టుకో, అడిగేవాడు లేడు ఈ దేశంలో, అడిగేవాడే లేడు. అందులో హిందూ మగాడైతే అస్సలు లేడు. ఇది నీ దిక్కుమాలిన పరిస్థితి. దీన్ని మార్చుకోవడం కోసం ఇవాళ నేను మెన్స్ కమిషన్ కోసం ఢిల్లీ దాకా వెళ్ళొచ్చాను. ఇది చేసి చూపిస్తాను నేను, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.